Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube ఛానల్. ఏపీ డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో దాంట్లో ప్రతి ఒక్క జిల్లాకి సంబంధించి అభ్యర్థులు ఎంతమంది అప్లై చేశారు, దాంట్లో మేల్ క్యాండిడేట్స్ ఎంతమంది, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంతమంది, అలాగే దరఖాస్తులు ఎన్నొచ్చాయి అనే దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. డిఎస్సి రాయబోయే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ విషయాన్ని తప్పకుండా మీరు ఎవరైతే చూస్తున్నారో మీ జిల్లాలో ఎంతమంది అప్లై చేశారనే మినిమం ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. సో వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అని ఫర్దర్గా ఎలాంటి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే మన ఛానల్లో ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇన్ టైంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే మనకి శ్రీకాకుళం డిస్టిక్ వైజ్ రాసేసానమ్మా, డిస్టిక్ వైజ్ రాశాను. మన శ్రీకాకుళం డిస్టిక్లో వచ్చేసి అభ్యర్థుల సంఖ్య 22,648 మంది అప్లై చేశారు. దాంట్లో మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి 9,653 మంది, అలాగే మహిళలు 12,995 మంది అప్లై చేస్తే దరఖాస్తుల సంఖ్య పెరిగింది. అంటే ఒకే క్యాండిడేట్ రెండింటికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే బీడ్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి 39,235 దరఖాస్తులు వచ్చాయని తెలుస్తుంది అనమాట. సో దీంట్లో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. విజయనగరంలో వచ్చేసి మొత్తము 18,001 మంది అప్లై చేశారు. సో వాళ్ళలో పురుషులు వచ్చేసి 7,776, అలాగే మహిళలు వచ్చేసి 10,225 ఉంది. సో అలాగే దరఖాస్తుల సంఖ్య వచ్చేసి 31,338 అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ మనము ఈజీగా ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే తర్వాత విశాఖపట్నం కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. మనం 29,779 మంది అభ్యర్థులు ఉన్నారమ్మా, అక్కడ రెడీగా ఉన్నారు. సో పురుషులు వచ్చేసి 11,773, మహిళలు వచ్చేసి మనకి 18,006 మంది. ఎక్కడ చూసుకున్నా కూడా మహిళలే మనకి ఎక్కువ మంది అప్లై చేసినట్లుగా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ దరఖాస్తులు వచ్చేసి ఎక్కువగానే వచ్చాయి. సో 49,658 దరఖాస్తులు అయితే మనకి రావడం జరిగింది. అలాగే తూర్పుగోదావరిలో కూడా 38,617 మంది అభ్యర్థులు ఉంటే వాళ్ళలో పురుషులు వచ్చేసి 14,380 మంది ఉంటే మహిళలు వచ్చేసి 24,237 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఇక్కడ కూడా మహిళలదే పై చేయి. టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి 63,004 అప్లికేషన్స్ అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా. సో మన తర్వాత మనకి పశ్చిమ గోదావరి. సో అభ్యర్థులు వచ్చేసి 25,750 మంది అభ్యర్థులు ఉంటే దాంట్లో పురుషులు వచ్చేసి 9,290 మాత్రమే కేవలం. సో మహిళలు వచ్చేసి చూడండి వేరియేషన్ ఎంత ఉందో మనకి 16,460 మహిళలు ఉన్నారు. సో టోటల్ మనకి దరఖాస్తుల సంఖ్య వచ్చేసి దాదాపుగానే ఉంది, పర్వాలేదు. 35,220 దరఖాస్తులు ఉన్నాయి మనకి. సో గుంటూరు జిల్లా వచ్చేసి మనకి అభ్యర్థుల సంఖ్య 25,067 మంది అభ్యర్థులు ఉంటే దాంట్లో పురుషులు వచ్చేసి 8,431 మంది మాత్రమే. సో మహిళలు వచ్చేసి 16,636 మంది మహిళలు ఉన్నారమ్మా. సో టోటల్ అప్లికేషన్స్ మనకి అక్కడ ఎన్ని వచ్చాయంటే 43,570 అప్లికేషన్స్ రావడం జరిగింది. అండ్ ఫైనల్గా మన ప్రకాశంలో వచ్చేసి టోటల్ అభ్యర్థుల సంఖ్య 21,046 మంది ఉంటే దాంట్లో పురుషుల సంఖ్య వచ్చేసి 8,487 మంది ఉన్నారు. అలాగే మహిళలు వచ్చేసి 12,559 మంది మహిళలు. ఇక్కడ కూడా మహిళలదే పైచే. సో ఓవరాల్గా మన ప్రకాశంలో వచ్చేసి దరఖాస్తుల సంఖ్య 35,095 దరఖాస్తులు అయితే ఉండటం జరిగిందనమాట. నెక్స్ట్ మనకి నెల్లూరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే అభ్యర్థుల సంఖ్య వచ్చేసి 15,993 మంది ఉంటే దాంట్లో పురుషులు వచ్చేసి మనకి 6,173 మంది ఉంటారు. అండ్ మహిళలు వచ్చేసి మనకి 9,820 మంది ఉన్నారు. సో దరఖాస్తులు వచ్చేసి 28,772 దరఖాస్తులు రావడం జరిగింది. నెక్స్ట్ మన చిత్తూరు జిల్లాలో టోటల్ అభ్యర్థులు చూసుకుంటాం ఒకసారి 26,501 మంది ఉంటే దాంట్లో పురుషులు వచ్చేసి మనకి 10,153 మంది ఉంటే మహిళలు వచ్చేసి 16,348 మంది మహిళలు ఉండడం మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 45,000 దరఖాస్తులు 45,221 మంది దరఖాస్తులు అయితే వచ్చాయి మొత్తం కూడా. కడప 15,800
812 అభ్యర్థులు ఉంటే దాంట్లో మనకి పురుషుల సంఖ్య వచ్చేసి కేవలం 6214 మాత్రమే. సో మహిళలు ఇక్కడ కూడా ప్రతి చోట మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి చోట మహిళలే మనకి ఎక్కువగా అప్లై చేయడం జరిగింది. సో 9598 మనకి దరఖాస్తులు వచ్చేసి 29915 దరఖాస్తులు అనేది రావడం జరిగిందనమాట. అండ్ అనంతపూర్ 29078 మంది అభ్యర్థులు అప్లై చేశారు. దానిలో పురుషులు వచ్చేసి 12008 మంది ఉంటే మహిళలు వచ్చేసి 17070 మంది ఉన్నారు. సో ఎక్స్ట్రా క్యాండిడేట్స్ మనకి వస్తారమ్మా. దీంట్లోనే అప్లికేషన్స్ మనము కొంతమందికి 2 అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఒక్కో అభ్యర్థి 2 అప్లికేషన్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, అప్లికేషన్స్ పెరిగిపోతున్నాయి. అందుకని అభ్యర్థుల కంటే మనకి ప్రతిసారి అప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఎంత ఉన్నాయమ్మా, 50,000 మనకి 475 దరఖాస్తులు రావడం జరిగిందనమాట. కర్నూలు, మెయిన్ కర్నూలు, అందరి చూపు కర్నూలు మీద కదా ఉంది. సో కర్నూలులో అభ్యర్థులు ఎంతమంది ఉన్నారంటే 39,997 మంది. అంటే ఓవరాల్గా అప్రాక్సిమేట్లీ ఇక్కడ 40,000 వేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా, పురుషులు 16,535 మంది ఉంటే మహిళలు వచ్చేసి 23,462 మంది మహిళలు ఉన్నారు. ఓవరాల్గా ఇక్కడ వచ్చిన దరఖాస్తుల సంఖ్య చూడండి, అందరికంటే హైయెస్ట్ ఇక్కడే ఉందమ్మా. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఎక్కువ దరఖాస్తులు మనకి కర్నూలులో వస్తున్నాయి, మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందని చెప్పేసి. సో కర్నూలులో వచ్చేసి మనకి 73,605 దరఖాస్తులు రావడం అయితే జరిగింది. ఓకేనా. ఇవి మన జిల్లాలో వారీగా మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేశారు. వాళ్ళు వచ్చేసి మనకి టోటల్ అభ్యర్థుల సంఖ్య 7,159 మంది అప్లై చేశారు. వాళ్ళల్లో మనకి పురుషులు వచ్చేసి 4,338 మంది ఉంటే మహిళలు వచ్చేసి 2,821 మంది ఉన్నారు. సో ఓవరాల్గా మనకి అప్లికేషన్స్ వచ్చేసి ఇక్కడ 10,143 రావడం జరిగిందనమాట. ఓకేనా. ఈ ఒక్క చోట మాత్రమే మనకి పురుషులు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. మిగతా ప్రతి ఒక్క చోట కూడా ఇతర రాష్ట్రాలని పక్కన పెట్టేస్తే మన రాష్ట్రంలో ఉండే జిల్లాల వారీగా చూసుకుంటే ప్రతి చోట కూడా మహిళలే మనకి మెజారిటీ ఎక్కువగా కనిపిస్తున్నారు. ఓకేనా. సో మనకి ఇక్కడ టోటల్ రాసిన చూడమ్మా, అభ్యర్థుల సంఖ్య ఓవరాల్గా స్టేట్ వైడ్ మొత్తం కలుపుకుంటే 3,35,401 మంది అప్లై చేయడం జరిగింది అభ్యర్థులు మొత్తం. దాంట్లో పురుషులు వచ్చేసి 1,31,754 మంది అప్లై చేస్తే మహిళలు వచ్చేసి 2,03,647 మంది అప్లై చేయడం జరిగింది. ఓవరాల్గా మనకి దరఖాస్తులు వచ్చేసి 5,77,417 దరఖాస్తులు అయితే మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇది మనకి టోటల్గా జిల్లా వారీగా ఎంతమంది అప్లై చేశారు, దాంట్లో పురుషులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, అలాగే ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనేది డీటెయిల్గా మనం డిస్కషన్ చేసుకున్నాం. హాల్ టికెట్స్ వచ్చేసి ఈ మంత్ మనకి 30కి రావడం జరుగుతుంది. సో అది కూడా అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది ఈరోజు నా న్యూస్ పేపర్లో. సో ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎవరికి ఏ జిల్లా వాళ్ళు ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది కాంపిటీషన్ ఉంది అనేది డీటెయిల్గా ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నా. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ప్రిపరేషన్ అనేది కొనసాగించుకుంటే చాలా వరకు బెటర్గా ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషనే కాదు, మనకి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని అలాగే మధ్యతరగతి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వీడియో కూడా మ్యాథ్స్కి సంబంధించి అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క టాపిక్ కూడా కంప్లీట్ చేసి ఉంచడం జరిగింది, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బేసిక్ లెవెల్ నుంచి. కాబట్టి ఒక్కసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క డౌట్ కూడా క్లారిఫై అవుతుంది ఫ్రీగానే, ఎలాంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకుంటారు అని నేను అనుకుంటాను. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.